ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం చేసి నమస్తే తెలంగాణ దినపత్రికలో రాయడం జరిగింది. ఉచితాలను రద్దు చేయనంటూ టీచర్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా దాచుకుంటే ప్రభుత్వం అవాస్ పాలవుతుంది తప్ప వారికి ఉరిగేదేమీ ఉండదు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ఉత్సాహాలను రద్దు చేయండి, వాటిని ఎవరు అడుగుతున్నారు అని ఏవిఎన్ రెడ్డి ప్రశ్నించారు. వాస్తవానికి సరే ఈయన అనడం కాదు, ఎక్కడైనా అంతే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఉత్సాహాలను అధికంగా ప్రోత్సహించకూడదు. తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. కాబట్టి అది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఉద్యోగులైనా ఉపాధ్యాయులైనా పెన్షనర్స్ అయినా ఇంకా వేరే ఎవరైనా కానీ చెప్పేది అదే. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25 నుంచి 30 సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు నడుస్తూ ఉన్నాయి. సో వాటిని నిలుపుదల చేసి, సాధ్యమైనంత వరకు నిలుపుదల చేసి వేరే దిశగా వెళ్ళి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏవైతే పెండింగ్ బిల్స్ ఉంటాయో వీటిని క్లియర్ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి న్యాయంగా వచ్చేటువంటి హక్కు అవన్నీ, వాటిని పక్కన పెట్టి మిగతాయి ఇవ్వడం సరైనది కాదని చెప్పేసి గౌరవ ఏవిఎన్ రెడ్డి గారు సూచించడం జరిగింది. ఇది ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.